బాబుమోహన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. బాబుమోహన్ గారు నమస్కారం అనే కంటే మనం ఇప్పుడు జై హింద్ అనాలేమో. జై హింద్. రైట్. జై జై హింద్. భారత్. జై భారత్. ఎందుకంటే పెహల్గాం దాడికి ఎలా ప్రతీకారం తీర్చుకున్నామో భారత ఆడబిడ్డల నుదిటన సింధూరమైన అదే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎలా సమాధానం చెప్పామో ధీటుగా అనేది వాళ్ళందరం కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వించదగ్గ విషయం. అవును. రైట్. 100% అండి. అవును. సో ఓవరాల్‌గా అంటే దీని మీదే చర్చ జరుగుతోంది. యుద్ధము అటు పాకిస్తాన్‌కి, భారత్‌కి మధ్య ఏం జరుగుతోంది? ఈ దాడులు వాటన్నిటి గురించి ఓవరాల్‌గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అది దుర్మార్గం అండి. దుర్మార్గం. ఎందుకని మనం మనుషులం. హ్మ్. భగవంతుడు పుట్టించిన మనుషులం. మనల్ని మనం చంపుకునే ఈ ప్రతీకార జ్వాల అవసరమా? పాకిస్తాన్ వాళ్ళు కూడా మనుషులే కదా. హ్మ్. పాకిస్తాన్ వాళ్ళు మనుషులే. మనుషుల లక్షణాలు ఉండాలి కదా. ఆ! అయ్యో పాపం ఉండాలా, దయ ఉండాలా. మనుషుల్ని చంపటం, పిల్లల్ని చంపటం, మూడు పెన్నాలు చంపటం ఏం సంస్కారం అండి. హ్మ్. ఇది దుర్మార్గం అండి. మనుషులకు కావాల్సిన రక్తం అది. పశువులకు హ్మ్. గోముఖాగ్రమ ఇది అంటారు చూడండి. అంటే అసలు నైతాక్ష్యం అది దురదృష్టకరం. విడిపోయారు, పంచుకున్నారు, బతకండి. యువతలను కూడా బతకలేండి. అంతేగాని హ్మ్. హోమం సృష్టిస్తాము, భయభ్రాంతుల్ని చేస్తాము, మేము కాల్చి చంపుతాము, మీరు కళ్ళు మూసుకోండి అంటే నో. భారత మాత ఉంది మా పక్కన, చీల్చి చెండాడుద్ది భారత మాత. హ్మ్. సరే మీ అంతది భారత మాత, అది గుర్తు పెట్టుకోవాలి. కనుక నేను మన భారత జవాన్లందరికీ ఈ యుద్ధం చేసి వీర తిలకం దిద్దిన మన 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 భారత మాతకి అలా వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. భారత్ మాతకి జై. జై భారత్. మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రైట్. అట్ ది సేమ్ బాబుమోహన్ గారు మామూలుగా జనరల్‌గా ఎప్పుడే కూడా భారత్ ఎప్పుడు కూడా అంత ఈజీగా దాడులు గాని, లేకపోతే ఇలాంటి యుద్ధ వాతావరణం గాని కోరుకోదు. ఏదైనా కూడా శాంతియుతంగానే చర్చించుకుందాము అనేదే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది ఇవాళ పాకిస్తాన్ మీద ఇంత దాడులు చేయాల్సొస్తుంది అంటే, వాళ్ళు మనకెంత నష్టం చేశారు, ఏ రేంజ్‌లో మనల్ని రెచ్చగొట్టారు, ఎంత కక్షపూరితంగా వ్యవహరించారనేదే అర్థమవుతుంది. సో, ప్రపంచ దేశాలన్నిటికి కూడా ఇవాళ భారత్ శాంతి మంత్రమే కాదు, అవసరమైతే మీరన్నట్టుగా భారతమాత అపరకాళిగా మారి ఇలాంటి ఉగ్రవాదులకి, ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేసే దేశాలకు బుద్ధి చెప్తదనేసి మరొకసారి రుజువు చేసింది. అందరి గుండెల్లో వామ్మో భారత్ పెట్టుకోదురు. హ్మ్. భారత్ అంటే వామ్మో. మొదటి నుంచి అంతే అనేది మనం దేశం కోసం పోరాడినప్పుడు అంటే, అప్పటి ఆంగ్లేయులను తరిమేసినప్పుడు అంటే, ఈ పాకిస్తాన్ కూడా ఎన్నోసార్లు కవింపు చర్యలన్నీ తిప్పికొట్టినాం మనం. హ్మ్. ఇప్పుడు కూడా తిప్పి కొడుతున్నాం. ఎప్పటికైనా తిప్పి కొడతారా వీళ్ళు అని గుండెల్లో భయం ఉండేలాగా ఈసారి మాత్రం గుణపాఠం అలా ఉండాలండి. హ్మ్. ఇక మళ్ళీ ఎప్పుడు భారతదేశం భారత్ సైడ్ చూడకూడదు అసలు. కళ్ళు పీకేస్తే కళ్ళు లేని కబోది ఎలా ఉంటాడో అలా అయిపోవాలా పాకిస్తాన్ వాళ్ళకి. భారత్ పేరెత్తటానికి గూడా భయపడేలా ఉండాలి అనే దాంట్లోనే మనం గూడా అదే రివెంజ్‌లో ఉన్నాము. అదే దాడులు జరుగుతున్నాయి. భారత ఆర్మీతో ప్రతి ఒక్క భారతీయ పౌరుడు గూడా మద్దతుగా నిలుస్తున్నారు. కానీ ఇప్పటికి గూడా పాకిస్తాన్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా మళ్ళీ దాడులకు దిగుతుంది. కవ్వింపు చర్యలు చేస్తోంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. ఈవెన్ నిన్న గూడా ఉగ్రవాదులు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి అధికారికంగా లాంఛనాలు, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తున్నారంటే ఏమనాలి? నేను చూశాను టీవీలో హ్మ్. ఆ ఘట్టం చూశాను నేను. అంటే ఇది 100% కావాలని కుట్రపూర్వకంగా చేసేదే ఈ పని. హ్మ్. ఇది దీని వెనకాల వాళ్ళకు నిజంగా దురాశ ఉందండి. ఆ దురాశని తిప్పికొట్టి నామరూపాలు లేకుండా చేయాలండి అసలు. హ్మ్. ఒక్కరు కూడా బతకకూడదండి. బతికి మళ్ళీ బట్ట కట్టకూడదని మళ్ళా వాడు ఇంకో గ్రూపును గతంలో తయారు చేసినప్పుడు తయారు చేయకుండా చేయాలండి. కనుక సరి అయిన ఈసారి మాత్రం వాళ్ళని వదలొద్దండి. పాకిస్తాన్ లేకుండా చేస్తేనే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. రైట్.
ఎందుకంటే పహల్గామ్ దాడిని ఒక మతం ఆధారంగా చేశారు. అంటే మన దేశంలో మనం ఎవరైతే సోదర భావంతో ఉంటున్నామో, అన్నదమ్ముల్లాగా ఉంటున్నామో హిందూ, ముస్లింలు మన మధ్యే కొట్లాట పెట్టి, మన మధ్య ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేయాలనే కుట్ర చేసింది పాకిస్తాన్. వాళ్ళు ఆరంభ సురత్వం అండి. హ్మ్. మా దగ్గర కూడా ఉంది. ఏదో నేను లేస్తానంటే మనిషిని కాదు, నేను లేస్తే మనిషిని కాదు చూసుకుంటా హ్మ్. అని గనక కుంటోడు ప్రగల్భాలు పలికి అదే పద్ధతిలో ఇప్పుడు పాకిస్తాన్ కూడా ప్రగల్భాలు పలుకుతుంది. కానీ ఉడతోపులకు చింతకాయలు రాలవు. మన భారత సైన్యం వదలదు 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 అంతే. రైట్. డెఫినెట్‌గా అండి. మన భారత ఆర్మీకి కూడా మనందరం మద్దతుగా నిలుస్తూ ధైర్యం చెప్పాలి. ఏదైతే 26 కుటుంబాలు మొన్న పహల్గామ్‌లో ప్రాణాలు కోల్పోయారో, ఆ కుటుంబాలకి ఇవాళ హలో! మోకాళ్ళ మీద కూర్చుండబెట్టి హ్మ్. కాల్చటం అండి ఎంత దుర్మార్గం అండి. అంత కక్ష ఎందుకండి? మనం ఏం చేశాం? ఎవడు సొమ్ము తిన్నాము? పోనీ వాళ్ళ దేశం తిని బతుకుదా, మన నీళ్లు తాగే బతుకుతున్నారు కదండి. ఇప్పుడు ఒక నది ఊరికట్ట కాలడ్డం పెట్టినందుకు చచ్చిపోతున్నారు కదండి. తాగడానికి కూడా నీళ్ళు లేక ముండా కొడుకులు. హ్మ్. ఇంక మన మీద ఎందుకండి కక్ష? మనం ఏం తింటున్నాం వాళ్ళది మనదినే బతుకుతున్నారు. హ్మ్. మన దేశాన్నే పంచుకున్నారు. మనం ఏ రకంగా కూడా వాళ్ళకి హాని చేయలేదే. కానీ ఇంత కక్ష ఎందుకండి? చిన్న బిడ్డల్ని, భార్యాభర్తల్ని మోకాళ్ళ మీద కూర్చొని కాల్చటము, కలలలో కాల్చటము ఏమండి? ఇది రాక్షసత్వం. ఈ రాక్షసులు ఎప్పుడు బతకడానికి వీలేదండి. భగవంతుడే రాక్షస సంహరణ చేశాడు. ఇప్పుడు ఈ రాక్షసుల సంహరణ కూడా భారత సైన్యం చేస్తది, చేసి తీరుతది. మోడీ గారు నిద్ర పోకుండా ఎగిరి తంతాడు. ఇది మాత్రం గ్యారంటీగా జరుగుతుందండి. నేను కూడా రెడీ ఉన్నానండి. నేను 4 జిల్లాల తరపున ఎన్సిసి క్యాంపులో ఫైరింగ్ లో ఫస్ట్ వచ్చానండి. ఓకే. నేను తుపాకి పట్టుకొని వెళ్తానండి. నాకు ఒక్కనన్నా చంపేసి వస్తా. అంత కసి పుడుతుంది. మీరన్న ఆ వర్డ్ ఏదైతే ఉందంటే అవసరమైతే అవకాశం వస్తే నేను కూడా యుద్ధానికి వెళ్తాను. ప్రతి భారతీయుడు అదే కోరుకుంటున్నాడు. నేను సైతం అంటే ప్రతి ఒక్క భారతీయుడు నేను సైతం అనుకోవాల్సిందే. రెడీ అవ్వాల్సిందే. ఈ ట్రిప్ లో పాకిస్తాన్ అసలు ఉండకూడదు. నామరూపాలు లేకుండా అవును పాకిస్తాన్ ఎక్కడ ఉండాలనే అని మనం దేశ పటంలో, ప్రపంచ పటంలో చూడాలి. కనపడకూడదు. మచ్చ కూడా ఉండకూడదు. అందరం అదే కోరుకుంటున్నామండి. అందిందండి